ప్రభుత్వ ఆదేశాల మేరకు సున్నిపెంటలో వైద్యశాఖ అధికారులు ఆధ్వర్యంలో వన మహోత్సవం. సున్నిపెంటలో ఘనంగా రాష్ట్రశాఖ అధికారులు ఆధ్వర్యంలో వన మహోత్సవము కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గవర్నమెంట్ పాలిటెక్ కాలేజీ, సున్నిపెంట నందు ప్రభుత్వ శాఖ వారి ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమం జరిగింది. ఇందులో పాలిటెక్ కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు, అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పిదనరాజ్, ఫారెస్ట్ రేంజ్ వి. నరసింహులు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎస్. బషీర్ అహ్మద్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జె. నాగునాయక్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఆర్. బాలాజీ, జె. రవీంద్రనాథ్ ఠాగూర్, ఎస్. భీమ్ నాయక్, పి. శ్రీరాములు, శ్రీశైలం రేంజ్ స్టాఫ్ పాల్గొనడం జరిగింది. ఈ వన మహోత్సవము కార్యక్రమములో మొక్కలు నాటడం జరిగింది. అవి వేప, కానుగ, కాదంబ మొదలైనవి మొక్కల నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత పాలిటెక్నిక్ కాలేజీ సిబ్బంది చూసేందుకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి. నరసింహులు తెలుపుతూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మన ఉప ముఖ్యమంత్రి గారు అలాగే ఫారెస్ట్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మహోద్యమానికి పిలుపునిచ్చారు. సో ఇది మీరంతా గమనిస్తూనే ఉంటారు. మన వాతావరణ పరిస్థితులు రోజు రోజుకి ఎలా క్షీణిస్తున్నాయో, ఎలా సమతుల్యత లోపించిందో. ఒక దగ్గర ఏమో ఎక్కువ వరదలు వస్తున్నాయి, ఒక దగ్గర అసలే అవన్నీ వద్దు, నువ్వు ఉండాలి రెడీగా, నువ్వు నాటుకొని నువ్వు అంటా దమ్మలు నారగిరంగా దానికి ఏం పని చేస్తారా దూరంగా తలపెడతాడు.
బాబు రండి. ఓకే బాబు అనుకున్న ఎక్కడమ్మా బాబు మీరుమా ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్లే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల్య స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటుతానని వాటిని సంరక్షిస్తానని వాటి బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను.